హాయ్ అండి. మనం ఇంతకుముందు క్లాస్లోని 10th బయాలజీలో డైజెస్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. అందులో మనం కాలేయం క్లోమం విధుల గురించి తెలుసుకున్నాము. ఈరోజు అదే టాపిక్లోని చిన్న పేగు గురించి తెలుసుకుందాం. దాన్ని స్మాల్ ఇంటెన్సీ అంటారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పేగు అనేది ఎట్లుంటుందో ఒకసారి రఫ్గా డయాగ్రామ్ తీసుకుందాం. నేను రఫ్గా గీసుకుంటున్నానండి అవగాహన కోసము. టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఫస్ట్ ఏంటిది? ఆంత్ర మూలం. నెక్స్ట్ ఇదేంది? బెజునం. శేషాంత్రికం. ఇది ఎంత ఉంటుందంట చిన్న పేగు అంటే 6 నుంచి ఇది 6 to 7 మీటర్ల పొడవు కలిగి ఉంటుందంట అండి. ఈ చిన్న పేగు ఎంత ఉంటుంది పొడవు అంటే 6 to 7 మీటర్ల పొడవు ఉంటుందంట. అయితే ఈ చిన్న పేగులని ఇక్కడ ఏముంది? ఆంత్రమూలం అంటే నేను ఫ్లో చార్ట్ తర్వాత చూపిస్తాను. ఈ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా. అయితే ఈ ఆంత్రమూలంలో ఆంత్రరసం అనేది ఉంటుందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంత్రంలో ఆంత్రగ్రంథులు ఉంటాయి. ఈ ఆంత్రగ్రంథులు ఏం చేస్తాయంటే ఆంత్రరసాన్ని రిలీజ్ చేస్తాయంట. ఈ ఆంత్రరసం అనేవి ఏముంటుందంటే కొన్ని రకాల ఎంజైమ్లు ఉంటాయంట. అవి ఏమేమంటే ఇక్కడ నేను ఫ్లో చార్ట్ తీసుకున్నాను చూడండి. ఎంటెరోకైనేజ్, పెప్టిడేజ్, సుక్రేజ్, మాల్టేజ్, లాక్టేజ్. ఈ ఎంటెరోకైనేజ్ ఏం చేస్తుందో ఇక్కడ చెప్తాను. ఈ ట్రిప్సిన్ అనే ఈ ఎంటెరోకైనేజ్ అంట ట్రిప్సిన్ను ఈ ఎంటెరోకైనేజ్ ఏజ్ అంటేనే ఎంజైమ్ అని చెప్పిన చూడండి. ఈ ఎంటెరోకైనేజ్ అనే ఎంజైము ట్రిప్సిన్ను కైమోట్రిప్సిన్గా మారుస్తుంది. జీర్ణక్రియ పూర్తి చేస్తుందంట. ట్రిప్సిన్ని ఈ ఎంటెరోకైనేజ్తో చర్య జరిపి నెక్స్ట్ ఎంటెరోకైనేజ్ ఈ ఎంటెరోకైనేజ్ ఎంజైమ్ ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్గా మార్పు చేస్తుంది. నెక్స్ట్ ఏముంది? పెప్టిడేజ్. ఈ పెప్టిడేజ్ అనేది ఏం చేస్తుందంట అంటే పాలీపెప్టిడైల్స్ ఉంటాయి కదా అండి, అంటే ఈ పెప్టిడేజ్ అనేది ఏం చేస్తుందంటే పాలీపెప్టైడ్లను అమైనో యాసిడ్గా జీర్ణక్రియ పూర్తి చేస్తుందంట. నెక్స్ట్ సుక్రేజ్ అనేది ఏం చేస్తుందంటే సుక్రోజ్తో చర్య జరిపి ఈ సుక్రోజ్ ఉంది కదా అండి, దీంతో ఎంజైమ్ చర్య జరిపి ఏం చేస్తుందంటే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్గా జీర్ణక్రియను పూర్తి చేస్తుందంట. చూడండి, ఈ సుక్రేజ్ అనే ఎంజైమ్ సుక్రేజ్ అనేది సుక్రోజ్తో చర్యలు గ్లూకోజ్ ఫ్రక్టోజ్. మనకు కెమిస్ట్రీలోని ఈ కార్బోహైడ్రేట్స్లో దీని గురించి ఉంటుందండి. గ్లూకోజ్ అంటే ఏంది, ఫ్రక్టోజ్ సేమ్ ఫార్ములాలు ఉంటాయండి. అంటే నార్మల్గా నాకు ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గ్లూకోజ్కి ఏమో ఆల్డిహైడ్ సమూహం ఉంటుంది, CHO అనేది.
ఫ్రక్టోజ్కేమో కీటోన్ సమూహం ఉంటుంది. మన కెమిస్ట్రీలో ఉంటుంది ఫార్ములా C6H12O6కి సేమ్ ఉంటాయి ఫార్ములా. పైన దీనికి కీటోన్ సమూహం ఉంటుంది, దీనికేమో ఆల్డిహైడ్ సమూహం ఉంటుంది. అంటే ఇక్కడ ఈ టాపిక్ అవసరం లేదు కాబట్టి చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఏంది మాల్టేజ్ అనే ఎంజైమ్. మాల్టేజ్ అనేది మాల్టోజన్తో చర్య జరిపి గ్లూకోజ్గా ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ ఉంది ఈ లాక్టోజ్ అనేది లాక్టోజ్తో జరిపి ఏం చేస్తుందంట గ్లూకోజ్ గెలక్టోజ్గా ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ రఫ్గా గుర్తుండడం కోసం రాశాను. ఇగో ఎంటిరోకైనేజ్ అనేది ట్రిప్సిన్తో చర్య జరిపి కైమోట్రిప్సిన్గా ఏర్పాటు చేస్తుందంట అండి. అంటే జీర్ణక్రియ పూర్తి చేస్తుందంట. పెప్టిడేజ్ అనేది పాలీపెప్టిడేలతో చర్య జరిపి అమైనో యాసిడ్స్, మనకు అమైనో యాసిడ్స్ గురించి కూడా కెమిస్ట్రీలో ఉంటాయండి, ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ అవి. నెక్స్ట్ సుక్రోజ్ అనేది సుక్రేజ్ అనే ఎంజైమ్తో గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా ఏర్పాటు చేస్తుంది. మాల్టేజ్ అనేది మాల్టోజ్తో చర్య జరిపి గ్లూకోజ్ను. లాక్టేజ్ అనేది ఇక్కడ ఫ్లో చార్ట్ గీసుకున్నాను నేను గుర్తుండడం కోసం. లాక్టేజ్ అనేది ఏం చేస్తుంది లాక్టోజ్తో చర్య జరిపి గ్లూకోజ్ గెలక్టోజ్గా ఏర్పాటు చేస్తుందంట అండి. అయితే ఈ చిన్న పేగులో ఆహారం అంట నేను ఇక్కడ చిన్న పేగులో ఆహారం ఎంతసేపు నిల్వ ఉంటుందంటే 3 నుంచి 4 గంటల వరకు ఉంటుందంట అండి, ఆహారం అనేది. ఇక్కడ ఇచ్చాను, ఆహారం అనేది 3 నుండి 4 గంటలు ఉంటుందంట. మనకు పూర్తికంగా జీర్ణమైన ఆహారాన్ని కైల్ అంటారు. ఇక్కడ మనకి ఇంతకుముందు పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమన్నాం కైమ్ అన్నాము. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా పైతరసము, క్లోమరసము, ఆంత్రరసం అంట. చిన్న పేగులోని ఆంత్రమూలంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులను జీర్ణక్రియగా పూర్తి చేస్తాయంట. అయితే కార్బోహైడ్రేట్స్ అంటే మనకి సుక్రోజ్, మాల్టోజ్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అండి. ప్రోటీన్స్ అంటే ఏంటి కొవ్వులు, ఈ కొవ్వులను మొత్తాన్ని ఇక్కడ జీర్ణక్రియ పూర్తి చేసిందంట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. చిన్న పేగు అనేది 3 భాగాలను కలిగి ఉంటుందండి. ఇది 6 to 7 మీటర్ల పొడవు ఉంటుంది. అయితే చిన్న పేగులోని ఆంత్రమూలంలో గ్రంథులు ఉంటాయంట. ఈ గ్రంథులు ఏం చేస్తాయంటే ఆంత్రరసాన్ని స్రవిస్తాయి. అయితే ఆంత్రరసంలో ఎంజైమ్లు ఉంటాయి. ఆంత్రరసంలో ఉండే ఎంజైమ్లు ఏంటంటే ఎంటిరోకైనేజ్. ఈ ఎంటిరోకైనేజ్ ఏం చేస్తుందంటే ఈ విధంగా జీర్ణక్రియ పూర్తి చేస్తుందంటే ఇది ట్రిప్సిన్ని తో చర్య జరిపి కైమోట్రిప్సిన్గా చేస్తుంది. ఇక్కడ ఉంది కదా పెప్టిడేజ్ అనేది ఏం చేస్తుందంట పాలీపెప్టిడైలతో చర్య జరిపి ఏం చేస్తుంది అమైనో యాసిడ్స్గా తయారు చేస్తుంది. ఇది సుక్రేజ్ అనే ఎంజైము సుక్రోజ్తో చర్య జరిపి గ్లూకోజ్గా ఫ్రక్టోజ్గా ఏర్పాటు చేస్తుంది, జీర్ణక్రియ పూర్తి చేస్తుంది. మాల్టేజ్ అనేది ఏం చేస్తుందంటే మాల్టోజ్తో చర్య జరిపి ఏం చేస్తుంది గ్లూకోజ్గా ఏర్పాటు చేస్తుంది. లాక్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే లాక్టోజ్తో చర్య జరిపి గ్లూకోజ్ గెలక్టోజ్గా జీర్ణక్రియ పూర్తి చేస్తుందంట. ఇక్కడ 3 నుంచి 4 గంటల సేపు ఆహారం నిల్వ ఉంటుందంట. పూర్తికంగా జీర్ణమైన ఆహారాన్ని కైల్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా పైతరసం, క్లోమరసం చిన్న పేగులోని ఆంత్రమూలంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ల, కొవ్వుల జీర్ణక్రియను పూర్తి చేస్తుంది. ఈరోజు టాపిక్ ఇదండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.